రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా నిర్వహిస్తూ ఉన్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం నాటికి 32,793 మంది రైతుల నుండి 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి వారి ఖాతాల్లో 560.48 కోట్లను జమ చేశామని తెలిపారు. గతంలో ఏడాదితో పోలిస్తే ఇది 30% అధికమని ఆయన వెల్లడించారు. విజయవాడ రూరల్ కానూరులోని సివిల్ సప్లైస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ధాన్య కొనుగోలు పురోగతిని వివరించారు. రైతులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ నిజాయితీగా కొనుగోలు జరుపుతున్నామన్నారు. క్షేత్రస్థాయిలో దాదాపు 16,000 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 1,81,885 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని, ఈసారి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్లే కొనుగోలు పెరిగాయని అన్నారు. ధాన్యం అమ్మిన వారిలో చిన్న సన్నకారు రైతులతో పాటుగా 6,600 మంది కౌలు రైతులు కూడా ఉన్నారని వివరించారు. 3 ప్లాట్ఫామ్స్ ఈ డేటాబేస్ వలన కొన్ని ప్రాంతాల్లో ఎన్ఐసి దగ్గర ఉన్న డేటాబేస్, అదేవిధంగా మన ప్రభుత్వం దగ్గర ఉన్న వ్యవసాయ శాఖ దగ్గర ఉన్న ఈ క్రాప్ నమోదు చేసుకోవడంలో కొంచెం ఇనిషియల్గా జాప్యం జరిగింది. దానివలన రైతులు అందించిన ఆధార్ నంబర్ కూడా కరెక్ట్గా మాతో కంపారిజన్ కరెక్ట్గా జరగలేదు. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన లెక్కల్లో 518 కోట్ల రూపాయలు మేమైతే 24 గంటల్లో అందించగలిగామో, అందులో ఒక 6 కోట్ల రూపాయలు మాత్రం ఆధార్ కార్డు సరిగా లేకపోవడం వలన జాప్యం జరిగింది రైతాంగానికి. సో ఆ విధంగా మేము ప్రతి ట్రాన్సాక్షన్ లోతుగా మేము అవగాహన తెచ్చుకుంటున్నాం. మీరు అన్న మాట ఇనీషియల్గా ఉండింది కొంతవరకు ఇబ్బంది, దాన్ని రెక్టిఫై చేసాం. ఎక్కడ కూడా ఇప్పుడు పొరపాటు లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. అది రైతు కొనాల్సిన సందర్భం కాదు కదా. రైస్ మిల్లర్లు అందరూ ఆల్రెడీ కొన్నారు. రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వం మేము అందించాం ఆల్రెడీ. అందులో ఏం పొరపాటు ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏర్పాటు చేసాం, క్లస్టర్స్లో ఏర్పాటు చేసాం, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా ఏర్పాటు చేసాం. ఎక్కడ అందులో ఇబ్బంది లేదు, ఎక్కడ ఇబ్బంది లేదు. 2389 గ్రేడ్ ఏ వెరైటీ, 2369 కామన్ వెరైటీ క్వింటాల్కి 2,369, 2,389. ఇవ్వరు అమ్మా. అది రైస్ కార్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన హౌస్ హోల్డ్ సర్వే ప్రకారంగా ఆ రోజున్న డేటా బేస్ చేసుకుని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడం జరిగింది. సో అది మార్పు చేయాలంటే మరొకసారి సర్వే జరగాలి. అందుకనే ప్రభుత్వం నుంచి ఆ వెసులుబాటు మనకి దొరకలేదు. చాలామంది ఇతర ప్రాంతాలు నివసిస్తున్న వాళ్ళకి అడ్రస్ చేంజ్, అదేవిధంగా నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతులకి మేము కొత్త కార్డులు, ఈ అవకాశాలన్నీ కల్పించాం. ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో దాదాపు ఇప్పుడు వరకు మేము స్ప్లిట్ కార్డ్స్ అంటున్నారు కదా మీరు, మేము 1,62,853 మందికి మేము స్ప్లిట్ కార్డ్స్ ఇచ్చాం. ఒక్క డిసెంబర్లోనే మీకు యాజ్ ఆఫ్ నౌ టోటల్గా మీకు ఇవ్వబోయేది 3,14,817 కొత్త రైస్ కార్డ్స్. సో ఇది కలుపుకుంటే మీకు దాదాపు 5 లక్షల కొత్త కార్డ్స్ మనం డిసెంబర్ మాసంలో అందించబోతున్నాం. ఈ సర్వీసెస్ నిరంతరంగా జరిగే ప్రక్రియ. నేను గతంలో మీతో అన్నట్టు కూడా అది వాట్సాప్ ద్వారా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈకేవైసీ చేసుకున్న వాళ్ళందరికీ ఇబ్బంది లేదు. ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వాళ్ళకి కొన్ని పేరు పొరపాట్లు కానివ్వండి, లేదా అడ్రస్ చేంజ్లు కానీ ఆ ఇష్యూస్ ఉన్నాయి. ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసంలో మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. నవంబర్ 31 కల్లా ఏవైతే కార్డ్స్ డెలివర్ కాలేదో వాటిని రిటర్న్ తీసేసుకోమని చెప్పాం. అది ఎనీవేర్ బిట్వీన్ 6 to 7% వస్తుందని మాకు ఉన్న అంచనా. కొత్తగా మేము ఇవ్వబోయే కార్డులు ఇందాక నేను చెప్పినట్టు 5,02,334 కొత్త రైస్ కార్డ్స్ ఇప్పుడు మేము డిసెంబర్ మాసంలో అందరికీ అందిస్తాం.